అలాగే నా పేరు మిత్రం ఒకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇది పెద్ద మూవీకి సంబంధించిన డే 10 కలెక్షన్ రిపోర్టు. మనం డే 9 దాకా మాట్లాడుకున్నాం. ఇది డే 10 అండ్ ఫైనల్గా రేపు ఒక్కరోజు మళ్ళీ డే 11 అయితే మాట్లాడుకుంటాం. సండే రోజు ఏదైతే ఉందో అది మాట్లాడుకుంటాం. తర్వాత ఇంకా ఓవరాల్గా క్లోజింగ్ కలెక్షన్సే మనం మాట్లాడుకుంటాం. సో ఇంకా పెద్ద కలెక్షన్ సిరీస్ ఏదైతే ఉందో అది రేపటితో ఎండ్ అయిపోతుంది. ఇది లాస్ట్ నుంచి సెకండ్ వీడియో అనమాట పెద్ద కలెక్షన్ సిరీస్కి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెద్ద సినిమా నిన్న నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు రిపోర్ట్ పెట్టకముందే చెప్పాను. అంటే వాళ్ళు ఒక అఫీషియల్ నెంబర్ పెట్టకముందే చెప్పాను నేను 365 crores అని. వాళ్ళు 366 పెట్టారు. సో చెప్పాను కదా, వెరీ సిమిలర్ ఉంటుంది మనది ఎప్పుడు కూడా. అండ్ అంతకుముందు కూడా నేను చెప్పినప్పుడు 332 అన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు 332 పెట్టారు. సో జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి నెంబర్లు కానీ చాలా సిమిలర్ ఉంటాయి. ఎప్పుడో ఒకటి రెండు +or-2 అవుతుంది అంతే. అంతకు మించి ఏమి తేడా ఉండదు మోస్ట్లీ. ఈవెన్ పుష్ప 2 టైం నుంచి కూడా అది ఇంతే నా ప్యాటర్న్. సో నేను ముందే చెప్పగలుగుతుంటా. ఈ ట్రేడ్ని బట్టి నేను అనాలిసిస్ చేసి ప్రొడ్యూసర్ నెంబర్ చెప్తాను నేను. సో ఇప్పుడు నిన్న కూడా ఒక నెంబర్ అటు ఇటు అయింది 366. సరే ఓకే, 366 crores కలెక్ట్ చేసింది కదా. సో ఇప్పుడు బేసిక్గా ఈ రోజు అంటే సాటర్డే రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అన్నదాన్ని చూసుకున్నట్టయితే తర్వాత మనకి సండే రోజు ఎంత కలెక్ట్ చేస్తుందని తెలుస్తుంది. అండ్ బుకింగ్స్ కూడా బేభత్సంగా నడుస్తున్నాయి ఇప్పుడు సండే రోజు. అది కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకొని ఓవరాల్గా సండే రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది అయితే డిస్కస్ చేసి సో లాంగ్ రన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు బేసిక్గా సాటర్డే రోజు చూసుకుంటే ఈ సినిమా 12 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా 378 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. కానీ అది యాక్చువల్గా ఇది వాళ్ళు ఇచ్చిన నెంబరు. కానీ నా లెక్క ప్రకారం అయితే ఇది 379 ఉండాలి. ఎందుకంటే సాటర్డే రోజు ఇది 13 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ట్రాకింగ్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ తక్కువ ఉంది ఏందని నేను కన్ఫ్యూజ్ అయ్యా. నాకు అర్థం కాలేదు నిజంగా. నాకు ఇదేంది ట్రాకింగ్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ తక్కువ ఉంది ఏందని చూశాను నేను. ఇక సరే చూద్దాం, మేబీ వాళ్ళు ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా లేదంటే ఇంకా కొన్ని డేటా రాకముందే రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా అన్న డౌట్ వచ్చింది నాకు. బట్ నా రిపోర్ట్ అయితే 379. వాళ్ళు 378 ఇచ్చారు కానీ నేనైతే 379 అంటాను నేను. సో ఎందుకంటే అది నాకు రేపు రిఫ్లెక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నేను రేపు అంటే సండేది రిపోర్ట్ వస్తుంది కదా, దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో చిన్నది మిస్ చేశారని కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను నేను. అంటే నీకు ప్రొడ్యూసర్ కంటే ఆళ్ళ నెంబర్ల కంటే ఎక్కువ తెలుసా అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం ఒక ట్రాకింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ కొన్నిసార్లు బెటర్గా ట్రాక్ చేస్తుంది. ప్రొడ్యూసర్లు ఏంటంటే మనుషులు మాటలు కదా, సిస్టమ్ కాదు. సో ఇక్కడ సిస్టమ్ని మనం కొన్నిసార్లు ట్రస్ట్ చేయొచ్చు బాగా. సో ఆ బేసిస్ మీద చెప్తున్నా. ఇది 13 కోట్లు. సో 379 కోట్లు అయ్యింది అనుకుందాం యాజ్ ఆఫ్ నో అయితే. సో ఇంకా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ల వైజ్ చూసుకున్నట్టయితే ఎంత కలెక్ట్ చేసింది ఏంటనేది నెట్ చూసుకున్నట్టయితే తెలుగు మళ్ళీ బాగానే ఇంప్రూవ్ అయింది. అరౌండ్ 7.3 crore అయితే కలెక్ట్ చేసింది నెట్. సో నైస్, మంచి నెంబరే. సో సాటర్డే రోజు 7.3 కలెక్ట్ చేసిందంటే సండే రోజు మోస్ట్లీ ఒక 10 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. లుక్స్ లైక్ దట్ 10 నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగు నుంచి. సో బాగానే ఉంది. అండ్ హిందీ కూడా మళ్ళీ 1 నెట్కి అయితే వచ్చింది, అది కూడా బెటర్గానే ఉంది. కన్నడ వెర్షన్ బేసిక్గా తమిళ వెర్షన్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది తెలుసా. ఏ రోజు కూడా మన సినిమాలకి కన్నడ వెర్షన్కి ఎక్కువ రాదు. కన్నడ సినిమాలకు కన్నడలోనే ఎక్కువ రాదు, అది వేరే విషయం. సో జనరల్గా బట్ ఎందుకంటే మనం చూసాం కదా, ఈ ఇయర్లో ఓన్లీ 2 మాత్రమే 50 కోట్లు ఎంతో దాటాయంట కన్నడ ఇండస్ట్రీ సినిమాలు. మిగతా ఏవి దాటలేదు. అండ్ కన్నడ ఇండస్ట్రీ హీరోల పరిస్థితి కూడా ఏం అర్థం కావట్లే. అండ్ యష్ ఏమో 4 ఏళ్లకు సినిమా తీస్తున్నాడు, అది కూడా రిలీజ్ చేయట్లేదు. తర్వాత రిషబ్ శెట్టి గారు బేసిక్గా 2 ఏళ్ళ కోటి తీస్తున్నారు ఆయన, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోటి. సో ఆ తర్వాత దర్శన్ ఏమో జైలుకి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ఏందో సుదీప్ కానీ లేదంటే ఉపేంద్ర గారు కానీ లేదంటే రక్షిత్ కానీ వీళ్ళ పరిస్థితి ఏదో తెలియకుండా ఉంది. ఏదో మొత్తం అంతే అటు ఇటు ఉంది కానీ. సో కన్నడలో బాగానే ఉంది మన దగ్గర. సో నాకు తెలిసి ఫర్దర్గా కన్నడ ఇండస్ట్రీ విల్ బి ఓన్డ్ బై అదర్ ఇండస్ట్రీస్ నాకు తెలిసి. అంటే ఇప్పుడు బాలీవుడ్ ఉందా, బాలీవుడ్ ఏంటి పాన్ ఇండియన్ సినిమాలకు ఎక్కువ వస్తాయి. బట్ బాలీవుడ్కి బాగానే వస్తున్నాయిగా. ఇప్పుడు దురంధర్కి వాటికి వచ్చినాయి. తర్వాత షారుఖ్ ఖాన్ తీస్తే వస్తాయి, సల్మాన్ ఖాన్ తీస్తే వస్తాయి, రణబీర్ తీస్తే వస్తాయి. అట్లా ఉన్నారు చాలామంది. వాళ్ళకి మినిమల్ కలెక్షన్స్ బాగా వస్తాయి వాళ్ళ ఇండస్ట్రీ నుంచి. ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది వాళ్ళకి. కానీ కన్నడ ఇండస్ట్రీ ఆ జోన్ కోల్పోతుందని నా ఫీల్. యష్ను, రిషబ్ శెట్టి గారు, రక్షిత్ శెట్టి ముగ్గురు కొంచెం గట్టిగా ఎఫర్ట్ పెట్టాలి ఆ ఇండస్ట్రీ కోసం, లేదంటే కష్టమే నన్ను అడిగితే. ఇన్ఫ్యాక్ట్ దే కెన్ రూల్ దట్ అబ్బా, ఒక ఎంటైర్ స్టేట్ మొత్తాన్ని రూల్ చేయొచ్చు. బట్ ఏందో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావాలి. సరే బేసిక్గా చూసుకుంటే తెలుగు అయితే చెప్పే కదా బాగానే వచ్చింది. అండ్ హిందీ బేసిక్గా 1 crore నెట్ అయితే వచ్చింది.
సో హిందీ కూడా బెస్టే, కాకపోతే గ్రేట్ అయితే కాదు. గుడ్ కూడా కాదు. ఓకే. అంతే. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. ఈవెన్ సాటర్‌డే కొంచెం ఇంప్రూవ్ అవుద్దేమో అని చెప్పి. బట్ వాళ్ళు షోస్ బాగా తగ్గించేశారు. షోస్ తగ్గించడం వల్ల బాగా ఇంపాక్ట్ పడింది. 3500 షోలు ఉన్న చోట 1390 షోలు ఉన్నాయి ఈడ. సో మరి బాగా తగ్గిపోయినాయి. 2200 షోలు తగ్గిపోయినాయి కదా! ఇంక అందువల్ల నెట్ అయితే తగ్గింది. ఆక్యుపెన్సీ పెరిగింది కొంచెం. అందుకే 19% దాకా వచ్చింది. తెలుగు దాని ఆక్యుపెన్సీ 37.2% ఉంది. నైస్, బానే ఉంది ఆక్యుపెన్సీ. అండ్ తమిళ్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. 29%, కానీ షోలే తక్కువ. 101 షోలు ఉన్నాయి అంతే. కన్నడ షోలు కూడా 142 ఉన్నాయి. అదేందో కన్నడలో ఆక్యుపెన్సీ తక్కువ ఉంది. షోలు కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ కలెక్షన్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంది బానే. ఏందో సర్లేండి. సో ఎనీహౌ మొత్తానికి హిందీ అయితే అనుకున్నంత అయితే రావట్లేదు. ఆశించినంత స్థాయిలో. సో నిరాశాజనకంగానే ఉంది. కాకపోతే ఏందంటే ఓవరాల్‌గా ఒక 20,00,00,000 నెట్ అయితే కొట్టేసింది నాకు తెలిసి ఇప్పటివరకైతే. సో ఫర్దర్‌గా ఇట్ విల్ బి 20 అంటే 20 దగ్గరలో కొడతది. అంటే 25 లోపే ఉంటది నాకు తెలిసి హిందీ నెట్ లాంగ్ రన్. క్లోజింగ్ నెట్ అయితే హిందీ 25 నెట్ లోపే ఉంటది. బట్ యాహ్! అంతే చూద్దాం మరి. నాకు తెలిసి 'సుకుమార్' గారితో సినిమా ఉంది కదా నెక్స్ట్. ఐ థింక్ దట్ మూవీ విల్ బి ఫెనామినల్ సినిమా ఐ థింక్. సో మేబీ లెట్స్ సీ, చూద్దాం. సో అంటే ఒక ఫెనామినల్ ఓపెనింగ్ ఉండొచ్చు అనిపిస్తోంది. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ 'పుష్ప' అండ్ ఫ్రమ్ ద యాక్టర్ ఆఫ్ 'ట్రిపుల్ ఆర్'. ఈ కాంబినేషన్ అనే నేమ్ ఏదైతే ఉందో 'ట్రిపుల్ ఆర్ ఇంటూ పుష్ప' అట్లా అనమాట. సో అలాగేమన్నా ప్రమోషన్ చేసినట్టయితే నార్త్‌లో ఇట్ విల్ బి ఫెనామినల్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ 'పుష్ప' అండ్ ఫ్రమ్ ద యాక్టర్ ఆఫ్ 'ట్రిపుల్ ఆర్' అన్నట్టుగా. సో అది కొంచెం బెస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు కూడా అదే చేసుంటారు 'పెద్దికి' ఫ్రమ్ ద యాక్టర్ ఆఫ్ 'ట్రిపుల్ ఆర్' అని. బట్ ఆ సార్ ఏంటంటే 'ట్రిపుల్ ఆర్ ఇంటూ పుష్ప' అది చేయొచ్చు నన్ను అడిగితే. బికాస్ 'పుష్ప' మార్కెట్, 'పుష్ప' కలెక్షన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నా హిందీలో పీక్స్‌లో ఉంటది అని చెప్పి. సో అదన్నమాట మ్యాటర్. సో అట్లా. సో ఓకే, ఇంకా మ్యాటర్ అయితే అది. అయితే ఇంకా సరే, ఇంకా తెలుగు వెర్షన్ చూసుకుంటే తెలుగుది బాగానే ఉంది కదా! ఓవరాల్‌గా ఎంత కలెక్ట్ చేయొచ్చు, సండే ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది చూసుకుంటే బేసిక్‌గా సండే రోజు బుకింగ్స్ అయితే పెద్దీకి పీక్స్‌లో ఉన్నాయి. నేను ఇందాకే చెక్ చేశాను. అప్పుడు 13.4 ఉంది. ఇప్పుడు 12.3 ఉంది. బట్ మధ్యలో 14,000 కూడా వెళ్ళింది ఒకసారి. సో అరౌండ్ చాలా మంచి నెంబర్లు అయితే పెడుతోంది. సో బాగానే ఉంటుంది. డెఫినెట్‌గా ఈ రోజు అయితే తెలుగు నుంచి ఒక 10 CR పైన నెట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఓవర్సీస్ ఇక్కడ 10 కాదు ఇంకెక్కువే ఉంటుంది. సో ఓవర్సీస్ అన్నిటిని కనుక మనం చూసుకున్నట్టయితే ఈరోజు సండే రోజు అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 18 crore అలా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళైతే 378 వేసారు. నేనైతే 379 అంటున్నాను. సో 18 crores అనుకుంటే లైక్ 397. ఓకే. సో సంవేర్ నియర్ టు 400. బట్ సమ్‌హౌ 400 అయితే టచ్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది నాకు. మేబీ 18 కూడా కాదు, కొంచెం బెటర్ అవ్వచ్చేమో. లైక్ ఇంకొంచెం 19 కూడా వెళ్ళొచ్చు. సో 398 crores అవ్వచ్చు అప్పుడు. సో అని నేను అనుకుంటున్నాను. నా ఎస్టిమేషన్ అది. డిపెండ్స్ ఆన్ ఫర్దర్‌గా ఎలా ఉంటది ఏంటనేది. సో ఇప్పుడు ఈ వీకెండ్‌కి ఒకవేళ 398 crores గనక టచ్ అయినట్టయితే దట్ విల్ బి నైస్. 398, 397 టచ్ అయినట్టయితే లాంగ్ రన్ మనం ఒక 430, 440 ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 450, 430 నుంచి 450 మధ్యలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు లాంగ్ రన్. ఓకే. అదన్నమాట సిట్యుయేషన్. సో అట్లా నాకు అనిపిస్తోంది. సో లాంగ్ రన్ అలాగ ఒక 430 నుంచి 450 మధ్యలో కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే సండే అందుకుంది కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా స్క్రీన్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. పైగా ఒకటేమో గీతా ఆర్ట్స్ రిలీజ్ ఉంది. ఇంకోటేమో ఇంకొకరెవరో రిలీజ్ ఉంది. దీవానా గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మా ఇంటి బంగారం ఎవరు రిలీజ్ చేస్తున్నారో మరి అది నాకు ఐడియా లేదు. మా ఇంటి బంగారం ఎవరి దాంట్లో వచ్చిందన్న దాన్ని బట్టి చూడాలి. సో ఐడియా లేదు ప్రజెంట్ అయితే. సో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారో మనకు తెలియట్లేదు కానీ మోస్ట్లీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దాన్ని కూడా కొంచెం పెద్దోళ్ళే ఎవరో ఒకరు రిలీజ్ అయితే చేస్తారు. సో ఆ ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్టయితే ఎస్ మోస్ట్లీ బాగానే ఉంటుందంతా. సో నేనేమంటున్నానంటే ఇట్లాగా థియేటర్లు అనేవి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. వాళ్ళకి బాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఇందులో డిస్ట్రిబ్యూటెడ్ బై ఏమైనా ఇచ్చారా? డిస్ట్రిబ్యూటెడ్ బై లేదు, ఏమి ఇవ్వలేదు మోస్ట్లీ. ఎవరిదో తెలియట్లేదు. బట్ అంటే పెద్దవాళ్ళు అయితే మటుకు థియేటర్లు ఎక్కువ తీసుకోగలుగుతారు, ఎక్కువ ఫుల్ చేయగలుగుతారు. సో అదొక పాయింట్ ఉంది నాకు. అందుకే సరే లెట్స్ సీ చూద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. అది మరి సిచ్యువేషన్. సో ఇంకా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎంతవరకు ఈ సినిమా కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సో నేనైతే అనుకోవడం 430 నుంచి 450 మధ్యలో అనుకుంటున్నాను నేను లాంగ్ రన్ కలెక్షన్స్ అయితే. సో మనం రేపు ఒక్కరోజే మాట్లాడుకుంటాం. మళ్ళీ తర్వాత ఇంకా ఓన్లీ క్లోజింగ్ కలెక్షన్సే మాట్లాడుకుంటాం. ఇంకా తర్వాత నో మోర్ పెద్ద కలెక్షన్ రిపోర్ట్స్. సో 11 రోజుల పాటు చేసినట్టు అవుతుంది. ఇంకా తర్వాత మటుకు
వీ విల్ స్టాప్ దిస్ అట్లా అనమాట. లెట్స్ సీ చూద్దాం ఏంటి అనేది మనకి ఒక ఫర్దర్‌గా ఏమైనా క్లారిటీ వస్తే బెటర్. చూద్దాం మరి ఇంకా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇంతకంటే ఏమీ తెలియకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది మరి మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.